శ్రీ సర్వసిద్ధి ప్రదాయక వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు పూజా కార్యక్రమము, అదేవిధంగా రెండో రోజు ఉదయం 9 గంటలకు మహాగణపతి హోమం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఎంఆర్ఎఫ్ టైర్స్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 3వ రోజు 4వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా 5వ రోజు కూడా ఉదయం 10 గంటల నుండి అన్నప్రసాద కార్యక్రమం, అనంతరం గణేష్ శోభాయాత్ర, లడ్డు వేలంపాట అన్ని మా తిరుమల నగర్ కాలనీ వాసులు సపోర్ట్ తోటి ఈరోజు ఇంత దిగ్విజయంగా జరుపుతున్నాము. అందరికీ థ్యాంక్ యూ. తిరుమల నగర్ ఆదోని వినాయక చవితి శుభాకాంక్షలు. తిరుమల నగర్లో 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రెండవ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. గత సంవత్సరం నుండి మట్టి వినాయకుల్ని మేము ఇక్కడ తీసుకురావడం జరుగుతోంది. దాదాపు 15 అడుగుల విగ్రహాన్ని ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులు ఆదోన్లో తయారు చేసిన విగ్రహాన్ని ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. మట్టి వినాయకుల్ని పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడడానికి మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశం ఒకటి. ప్రజలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కాకుండా ఆరోగ్య సమబద్ధంగా ఉండే విధంగా మట్టి వినాయకులను మేము పూజిస్తున్నాం. తిరుమల నగర్లో ఉండేటువంటి సర్వసిద్ధి ప్రదాయక వినాయక మిత్ర మండలికి ఆదోన్లో రెండవ పేరు ఉంది. ఈసారి మొదటి పేరు తీసుకురావడానికి మేమంతా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతాయి. రేపు 9వ తారీఖున, అదేవిధంగా 10వ తారీఖున 2 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం కమిటీ నిర్ణయించడం జరిగింది. మా వినాయక మిత్ర మండలి సభ్యులు పిల్లలు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారు అంటే అంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆ విధంగా పని చేయడం వల్లనే మేము ఈ సక్సెస్ తీసుకురావడానికి మూల కారణం అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, ఏ కార్యక్రమం ఒకటే కాదు, వినాయక మిత్ర మండలే కాదు, మేము ఏ కార్యక్రమాన్ని చేపట్టినా శంకర మఠంలో కానీ, కార్తీక వనభోజనాలు కానీ, ఆర్ట్స్కు సంబంధించి కానీ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వినాయక మిత్ర మండలి సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా ఉంటాయి. మున్ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా వీళ్ళు ఇదే విధంగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి మీరు కూడా ఇంతమంది భోజన కార్యక్రమానికి విచ్చేసినారు అంటే వరుణదేవుడు కూడా మాకు అనుకూలించినందుకు ప్రత్యేకంగా వరుణదేవుడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మున్ముందు జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా ఖచ్చితంగా కమిటీ సభ్యులు, తిరుమల నగర వాసులు కూడా విరాళంగా విధోధికంగా మాకు చందాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండో సంవత్సరం. నా పేరు రఘురామయ్య. శ్రీ సర్వసిద్ధి ప్రదాయక వినాయక మిత్ర మండలి తిరుమల నగర్ ఇచ్చేసినటువంటి పట్టణ భక్తులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. మన సార్వా చెప్పినట్లే ఈసారి మనం 9వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. ఇదంతా కూడా తిరుమల వాసులు అయితే పట్టణ సహకారంతో జరుపుకుంటున్నాము. అలాగే ఈ తూరి 15 అడుగుల మట్టి వినాయకుడు మనం ప్రతిష్ఠించడం జరిగింది. అంటే పర్యావరణం కాపాడాలి, దేవుణ్ణి పూజించాలి, భక్తితో పూజిస్తూ ఉండాలి. అదే రకంగా పర్యావరణాన్ని కాపాడుతూ మనకు ప్రాణులకు, పక్షులకు హానికరంగా లేకుండా, నీటిలో అయితే కాలుష్యం లేకుండా మనము మట్టి వినాయకుని 15 అడుగులతో ఆదోన్లోనే తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిన్నటి రోజున పూజ మరియు ఈరోజు ఉదయం హోమము, అలాగే ఈరోజు ఎంఆర్ఎఫ్ టైర్స్ బి ఈశ్వర్ గారి చేత భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం. అలాగే రేపు మరియు మరునాడు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఆదోని భక్తులంతా వచ్చేసి ఆ స్వామికి కృపకు పాత్రవలసిందే కోరుతున్నాము. జై సర్వసిద్ధి ప్రదాయక వినాయక మిత్ర మండలి తిరుమల నగర్ వారు. కృష్ణమూర్తి. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున తిరుమల నగర్లో తిరుమల నగర్లో 9వ విశేషమైనటువంటి సంవత్సరం ఇది. ఈ 9వ సంవత్సరం స్వామివారి సేవను సర్వసిద్ధి ప్రదాయక వినాయక మిత్ర మండలి వారు, మా కాలనీ పెద్దలైనటువంటి పెద్దలు రఘురామయ్య సార్ గారు, హనుమంతరావు గారు, మా కృష్ణ సార్ గారు, వారు తదితరులు వీరందరి యొక్క సంపూర్ణమైనటువంటి సూచనలతో, సహకారంతో ఎంతో వైభవంగా, పటిష్టంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి మహాగణపతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతవరకు పెద్దలందరూ కూడా చాలా విషయాలు తెలియజేశారు. కేవలం పర్యావరణ పరిరక్షణే మా యొక్క ధ్యేయంగా, మా లక్ష్యంగా మట్టి వినాయకుడిని పూజించడం ఆర్ష సంప్రదాయం, హైందవ సంప్రదాయం తప్ప వేరొక రకంగా ఈ యొక్క పర్యావరణాన్ని కానీ ధర్మాన్ని కానీ ఇబ్బంది పెట్టేలాగా ఇక ముందు భవిష్యత్తులో మేము ఎప్పుడు కూడా అలాంటి విగ్రహాలను తీసుకురాకూడదన్న లక్ష్యంతోనే
అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని 15 అడుగుల స్వామివారినేమో ఇక్కడ తయారు చేసి స్వామివారి పూజ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహాగణపతి ఆరాధన కార్య సాధన చేయడానికి, ఎందుకంటే వివాహమైన, సంతానమైన, ఉద్యోగమైన, రణమైన, దేనికైనా గణాధ్యక్షుడు గణపతి కనుక ఆ యొక్క గణాధ్యక్షుని నిజమైన రూపాన్ని, ఎందుకంటే ఈ రోజుల్లో మానవులు వికృతమైనటువంటి తత్వాలతో ఏ కొత్త పంథాలు వస్తే ఆ రూపాలలో మైకేల్ జాక్సన్ గణపతిని, ఇంకో గణపతిని చేసే పరిస్థితులు కాకుండా ఏది ధర్మమో స్వామివారిని మీరు పరిశీలన చేస్తే, ఒకటి మా యొక్క గణపతి పరిపూర్ణంగా మీరు పరిశీలన చేయండి. సింహాసనం మీద కూర్చున్నాడు, మా గణపతి సింహాసనం మీద కూర్చున్నాడు. గణాధ్యక్షుడు యజమాని సింహాసనం మీదే కూర్చోవాలి కనుక సింహాసనం మీద కూర్చున్నారు. మహాగణపతి యొక్క ఆయుధాన్ని మీరు పరిశీలన చేస్తే త్రిశూలం స్వామి ఆయుధంగా పెట్టుకున్నాడు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఖచ్చితంగా మన యొక్క సత్వ తమ రజో గుణాలు అనబడే 3 గుణాలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ సదా మమ్మల్ని కాపాడే గణాధ్యక్షుడే నిజమైన గణపతి అని మా సర్వసిద్ధి ప్రదాయక వినాయక మిత్రమండలి వారు ఎంతో అద్భుతంగా ఏదైతే ధర్మమో, యాది చారిత్రాత్మకమో ఆ యొక్క పద్ధతి ప్రకారం స్వామివారిని ఇక్కడ నిర్మించి ఆరాధన చేస్తూ పెద్దలందరి యొక్క సూచనలతో, పెద్దలందరి యొక్క ఆశీస్సులతో ఘనమైన కార్యక్రమాన్ని 5 రోజుల పాటు ఇక్కడ చేస్తూ ఉన్నారు. మొదటి రోజు వినాయక చవితి ఆరాధన జరిగింది. రెండవ రోజు అందరి క్షేమం కోరి అగ్నిముఖో వై దేవాహ, ఏ పూజ చేసినా హోమం ద్వారానే చెయ్యాలి అనేది శాస్త్రం కాబట్టి ఈ యొక్క హోమాన్ని లోకక్షేమం కోరి చేయడం జరిగింది. మూడవ రోజు, 4వ రోజు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా నిర్వహించబడతాయి. ఈ 2వ రోజున సాయంత్రం అన్ని దానములలోనూ అన్నదానం చాలా విశేషమైంది. ఎంతమంది సంతృప్తి పడతారో అన్ని సంవత్సరాలు ఈ భూమండలం సౌభాగ్యాలతో ఉండాలని ఎంఆర్ఎఫ్ టైర్స్ అధినేత శ్రీయుతులు శ్రీ ఈశ్వర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విధంగా విశేషంగా ప్రస్తుతానికి 2వ స్థానంలో, ఆదోనిలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి సర్వసిద్ధి ప్రదాయక వినాయక మిత్రమండలి వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి రావడానికి పెద్దలందరి సహకారంతో మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు తిరుమల నగర్లో సర్వసిద్ధి వినాయక ప్రదాయక మిత్రమండలి వారు 9వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. నిజంగా ఇది చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఇక్కడ గౌరవ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కలిసి కూడా ఒక కుటుంబంలాగా ఇక్కడ వచ్చి ఈరోజు ఈ వేడుకని ఇంత ఘనంగా నిర్వహించుకున్నారంటే నాకు చాలా ఆనందకరం. ఎందుకంటే తిరుమల నగర్ అంటేనే ఒక భక్తికి ఒక మార్గదర్శకం. ఎందుకంటే ఇక్కడ అన్ని మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసిన అంగరంగ వైభవంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరు ఇతరులకు మార్గదర్శకంగా ఒక సాంప్రదాయంగా ఈరోజు ఆదంలోనే ఒక ఉన్నత ప్రమాణాలు పాటించి మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వీరంతా కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మరి అన్ని వేళలా వీరికి అండదండలుగా ఉండి ఈరోజు భగవంతుడు అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి. మరి అలాగే ఈరోజు వినాయక మిత్రమండలి ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత ఆదోన్లోనే అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఆదోన్ అంటేనే వినాయక పండగకి అత్యంత పేరు ప్రదర్శనలు తెచ్చే విధంగా ఈరోజు ఇక్కడ ఆదోన్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సర్వ మతాలు, సర్వ కులాలున్నా కూడా ఆదోన్లో భిన్నత్వంలో ఏకత్వం వహించి ఒక పండుగను అందరూ సహకరించి ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే ఈ మన ఆదోని ప్రాముఖ్యాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు వినాయక మిత్ర మండలి మరియు విశ్వ హిందూ పరిషత్ వారు కూడా ఈ పండుగలు నిర్వహించడానికి తెర వెనుక అనేక కృషి చేస్తున్నారు. ఎందుకంటే నిత్యం మన రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే కానీ, ప్రజలతో మాట్లాడడం కానీ, పుర ప్రముఖులతో మాట్లాడడం కానీ నిత్యం సంప్రదించి ఈ మిత్రమండలి వాళ్ళు కూడా ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా మరి పోలీస్ డిపార్ట్మెంట్తో సహకరించుకొని నిత్యం కోఆర్డినేట్ చేసుకొని నిత్యం మేమంతా కూడా దాని వెనుక కృషి చేస్తూనే ఉంటాం. మరి ఈ పుర ప్రజలు కూడా దానికి సమన్వయం పాటించి ఏదైనా చిన్న చిన్న సంఘటన జరిగినా కూడా పోలీసు వారి డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు మనమంతా కూడా ఆదోన్లో ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆశిస్తూ, అలాగే ఈరోజు
ఈ వినాయక పండుగ సందర్భంగా పుర ప్రముఖులకు, వ్యాపారస్తులకు, రైతులకు అంతా మంచి జరిగి ఆదోని మరింత పురోభివృద్ధి వైపు అడుగు వేయాలని చెప్పి కూడా అందరికీ కోరుతున్నాను. అలాగే అంతేకాకుండా ఈరోజు మాకు మిత్రుడు, సోదర సమానుడైన ఈశ్వర్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు, నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడ పిలిచినందుకు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఎందుకంటే వారికి మరింత ఐశ్వర్యం ఆదించి మరిన్ని సేవా కార్యక్రమాలు ముందు చేసే విధంగా వారికి ఒక గొప్ప అవకాశాన్ని ఆ వినాయకుడు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుమల నగర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.